ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన రోజే 6 గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో తీసుకెళ్లి గత ప్రభుత్వం ఇబ్బందులు గురిచేసిందని అన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. రాష్ట్ర సంపదని దోచుకుని అప్పుడే 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉండడంపై ఆయన ఫైర్ అయ్యారు. శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల్ని ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందాక మా ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు బట్టి గారు, తుమ్మల గారు కూడా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఇక్కడ కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు ఏదో తూతూ మమ అనే విధంగా కాకుండా పట్టుదలతో ఏవైతే 6 గ్యారెంటీలతో పాటుగా మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలను కూడా ఆర్థికంగా రాష్ట్ర ప్రజలకి చేస్తామనుకున్న కార్యక్రమాల్లో ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గడిచిన 9.5 సంవత్సరాలలో 5.5 లక్షల కోట్ల పైగా అప్పు చేసి ఖజానాని గత ప్రభుత్వం ఖాళీ చేసినప్పటికీ సమయస్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఇచ్చిన గ్యారంటీలతో పాటు ప్రతి ఒక్క హామీని 100కి 100% ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని, విశ్వసనీయతని, విలువలని నిలబెట్టుకుంటామని ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మీడియాలో చూశాను ఒక మాజీ